హలో నమస్తే, నేను అశోక్. టీడీపీ జనసేన సీట్లకు సంబంధించి క్లారిటీ వచ్చింది. జనసేన పార్టీ 24 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయబోతుందని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో జనసేన పార్టీ స్టామినా గురించి, కాపు కమ్యూనిటీ గురించి, ఏదైతే పవన్ కళ్యాణ్ గురించి చాలా కాలంగా ఆయన పార్టీ గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు హరిరామజోగయ్య. హరిరామజోగయ్య గారు గత 2 నెలలుగా పార్టీకి సంబంధించి ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేయాలి, జనసేన పార్టీకి ఎంత బలం ఉంది అనే దానిపైన దాదాపు సుదీర్ఘంగా లేఖలు రాస్తూ వస్తున్నారు. అయితే 24 సీట్లు జనసేన పార్టీ తీసుకున్న తర్వాత ఆయన ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖ కాపు సామాజిక వర్గంలో అలాగే జనసేన పార్టీలో ఒక ప్రకంపనను సృష్టించిందనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు 6.8% ఉన్నటువంటి జనసేన ఓట్ బ్యాంకు ఇప్పుడు దాదాపు 12 నుంచి 15% వరకు పెరిగింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఆ పార్టీకి అత్యంతమైన బలం ఉంది. ఎందుకంటే ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసి అక్కడ ఏ పార్టీ కూడా సరైన మెజార్టీ కానివ్వండి, సరైన స్థానాలు గెలవలేదు. అంతటి బలం ఉన్నటువంటి జనసేన పార్టీ ఇంత తక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి ఎందుకు కారణం? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు పవర్ షేరింగ్ గురించి మాట్లాడట్లేదు? పవన్ కళ్యాణ్కి సీఎం అవడం ఇష్టం లేదా? లేదంటే కాపులు తాకట్టు మళ్ళీ తిరిగి చంద్రబాబు చేతుల్లోనే పెడుతున్నారా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ను హరిరామజోగయ్య గారు లేవనెత్తుతూ వచ్చారు. 24 సీట్లు తీసుకున్నప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. 24 సీట్లకే ఎందుకు జనసేన పార్టీ ప్రభావితమైంది, 24 సీట్లకే ఎందుకు పరిమితమైందంటూ కూడా క్వశ్చన్ చేశారు. ఇదే నేపథ్యంలో రేపు సీట్ల ప్రకటించిన తరువాత రేపు తాడేపల్లిగూడెంలో జనసేన టీడీపీ కలిసి ఒక ఉమ్మడి సభను నిర్వహించనున్నారు. అయితే సీట్ల పంపకం తర్వాత ఎన్నికల మేనిఫెస్టో గురించి కానివ్వండి, ఎలక్షన్ క్యాంపెయినింగ్ గురించి జరగబోతున్నటువంటి మొట్టమొదటి సభ రేపు తాడేపల్లిగూడెంలో జరగబోతుంది. దానికి సంబంధించి ఆ సభకు సంబంధించి తాడేపల్లిగూడెంలో బడుగు బలహీన వర్గాల భవిష్యత్ ఏంటో పవన్ కళ్యాణ్ తేల్చాలి అంటూ కూడా హరిరామజోగయ్య గారు మరో లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖకు సంబంధించి పవన్ కళ్యాణ్కి కొన్ని సూటి ప్రశ్నలు, పార్టీకి సంబంధించి, కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆయన కొన్ని సంధించారు. అవి ఏం రాశారో ఒకసారి చూద్దాం. కాపులు భాగస్వామ్యులుగా ఉన్న బడుగు బలహీన వర్గాలను యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరాలని, ఆనాడే వారి భవిష్యత్తుకి ఒక దారి ఏర్పడుతుందని నమ్మి దీన్ని సాధించే దిశగా రాజ్యాధికారం దక్కించుకోవాలనే ప్రయత్నం వారందరూ మొదలుపెట్టిన మాట వాస్తవం. ఈ ప్రయత్నంలో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని, వారు పెద్దన్న పాత్ర వహించాలంటూ బడుగు బలహీన వర్గాలు బానిస సంఖ్యలను బద్దల కొట్టి ఈ సామాజిక వర్గాలకు విమోచనం కలిగించాలనే ధ్యేయంతో ముందడుగు వేయాలని మాట వాస్తవం. ఈ ప్రయత్నంలో భాగంగానే తెలుగుదేశం పార్టీని కలుపుకొని మొదటి 2 దశల్లో భూస్వామ్య అగ్రవర్ణ ఆధిపత్య వర్గాల్లో ఒకరైన వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనను అంతం చేయాలన్నదే ప్రయత్నం జరుగుతుందనేది కూడా హరిరామజోగయ్య గారు పవన్ కళ్యాణ్ సృష్టించారు. అయితే ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలని పరిగణలోకి తీసుకుంటే తెలుగుదేశం జనసేన కూటమిలో బడుగు బలహీన వర్గాలకు పెద్దన్న పాత్ర వహిస్తూ తెలుగుదేశాన్ని కలుపుకొని రాజ్యాధికారం దిశగా ముందుకు నడుస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి స్థానం కూటమిలో ఏమిటి, ఎక్కడా అనే మీమాంసలో సతమతమవుతున్న వివిధ బడుగు బలహీన వర్గాల సంఘీకులకు పరిస్థితి గమనిస్తుంటే వారు కోరుకుంటున్న బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనే అంశము పక్కదారి పట్టుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ అంశానికి సముచితమైన సమాధానం కోసం ఎన్నికలైనంత వరకు ఆగటానికి వీల్లేదు. అరాచిత పరిపాలనను సాగిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించడం అనే అంశాన్ని గండిపడటానికి వీల్లేదు. బడుగు బలహీన వర్గాలు ఆశిస్తున్న ప్రకారం వారి సంతృప్తి మేరకు అధికారం పంచుకోవడంతో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏమిటో, చంద్రబాబు గారి పాత్ర ఏమిటో తెలియకుండా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలి. గౌరవమైన హోదాలో పవన్ కళ్యాణ్ గారు పదవి దక్కించుకోవాలి. ఆ హోదాలో కూడిన పదవితో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సమాజంలో వారికి గౌరవానికి తగ్గ నిర్ణయాలు తీసుకోగలిగిన సర్వాధికారాలు పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని చెప్పేసి కూడా హరిరామజోగయ్య గారు చెప్తున్నారు. ఈ రకమైన సమాధానం కోసం బడుగు బలహీన వర్గాలు క్షేమం కోరే ప్రతిపాదనలను జనసేన పార్టీ టీడీపీ ముందు ఉంచాలని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఇక్కడ ఏదైతే జనసేన పార్టీ టీడీపీకి సంబంధించి ఒక పవర్ షేరింగ్ అంశం రావాలి అనేది కూడా ఇక్కడ హరిరామజోగయ్య గారు చెప్తూ వస్తున్నారు. ఈ పవర్ షేరింగ్ అంశం గురించి గతంలో ఏదైతే సీట్లు ఎక్కువ తీసుకోలేదు, 24 స్థానాలను టార్గెట్ చేస్తూ వస్తూ ఉన్నారని చెప్తున్నారు. ఈ 24 స్థానాల్లో ఖచ్చితంగా 98.5% స్ట్రైక్ రేట్తో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మాత్రమే సీట్లు ఇస్తామంటూ చెప్తూ వస్తున్నారు. ఈ 24 స్థానాల్లో కనీసం 20 స్థానాలు గెలిస్తే
పవన్ కళ్యాణ్కి కూడా కొంత రాజ్యాధికారం దిశగా అడుగులు ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి అడుగులు వేసేందుకు అవకాశం ఉంటే ఆయనకి ఎన్ని సంవత్సరాలు పవర్ షేరింగ్ ఇస్తారు, పవర్ షేరింగ్తో పాటు కాపులకు కానివ్వండి, ఆ పార్టీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు అనే వాటి గురించి హరిరామజోగయ్య గారు ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే మొన్న 24 స్థానాల తర్వాత ఇప్పుడు బీజేపీ కూటమిలోకి వస్తుందంటూ కూడా చెప్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వీళ్ళకి ఎంతవరకు ప్రియారిటీ ఉండబోతుంది, ఒకవేళ ప్రియారిటీ ఉంటే జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసినప్పుడు బీజేపీకి ఎటు పవర్ షేరింగ్ ఇచ్చే అంశం లేదు కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి కొంత పవర్ షేరింగ్ ఇవ్వాల్సిందే అంటూ కూడా హరిరామజోగయ్య గారు చెప్తూ వస్తున్నారు. సో వీటన్నిటిని కంపేర్ చేసుకొని ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి సభలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ అంశం గురించి మాట్లాడాలి. జనసేన పార్టీకి ఏదైతే సీట్లు ఇప్పుడు ఇచ్చారో దాని గురించి కూడా ఒకసారి మళ్ళీ తిరిగి చర్చించాలంటూ కూడా హరిరామజోగయ్య గారు ఈ లేఖలో మెన్షన్ చేస్తూ వస్తున్నారు. మరి హరిరామజోగయ్య గారికి లేఖకు మరి ఏమైనా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారా? రేపు జరగబోయేటువంటి సభలో పవర్ షేరింగ్ అంశం గురించి కానివ్వండి, సీట్ల సర్దుబాటు అంటే ఇప్పటికే ఇక క్లియర్ అయిపోయినట్టే, ఇంకా మళ్ళీ దీన్ని ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు జనసేన కార్యకర్తల ఒత్తిడి పెరుగుతుండటంతో, అసంతృప్తి పెరుగుతుండటంతో, నేతల మధ్య సఖ్యత విడివడిపోతుందంటూ ఏమన్నా సీట్లను పెంచే అవకాశం ఉంటుందా అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ని హరిరామజోగయ్య కోరుతూ ఉన్నారు.